హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వల్లీస్వనం. ఏంటి సీడ్ ప్యాకెట్స్తో వచ్చారని చూస్తున్నారా? అన్నీ స్క్రాచ్ నుంచి పెంచడానికి మాత్రాన అన్నీ ఎఫిషియెంట్గా ఉండవండి. అండ్ వీ హ్యావ్ టు బై సమ్ సీడ్స్. అండ్ బిగినర్స్ అయితే కనుక యూ కెన్ గో అండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా చాలా సైట్స్లో మీకు కాంబోస్ ఉంటాయండి. వెజిటబుల్ అండ్ ఫ్లవర్ సీడ్స్ కాంబోస్. బెటర్ గో ఫర్ ఇట్ అండి. చాలా సీడ్స్ అండ్ ఎర్లీగా స్టార్ట్ చేసేవి ఈజీగా ఉంటాయండి. నేను అలాగే ఆర్డర్ చేశాను. ఇప్పుడు నేను ఏమేమి ఆర్డర్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. మోర్ దాన్ ఒక 20 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ లేవు కానీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ సీడ్స్ అలా వచ్చాయండి. చూడండి, లీఫీ వెజిటబుల్స్ కూడా వచ్చాయి. కొరియాండర్ అండ్ ఏంటంటే ఇది వచ్చేసి స్పినాచ్ అండి. అండ్ కసూరి మేతి. నాకైతే కసూరి మేతి అండ్ మేతికి డిఫరెన్స్ ఇదివరకు రెండు ఒకటే అనుకునేదాన్ని. మీరు కూడా ఎవరైనా అలా అనుకుని ఉంటే నాకు కమెంట్ చేయండి. దే ఆర్ ఫార్ మోర్ డిఫరెంట్ అండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఆ సీడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి కంపేర్ టు నార్మల్ ఫెనుగ్రీక్ సీడ్స్. అండ్ మొరింగా సీడ్స్ కూడా వచ్చాయండి నాకు. అండ్ బ్రాడ్ బీన్స్ అండి. నాకు పీస్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అండ్ ఏంటంటే పట్టు విధులను విక్రమార్కుడు అంటారు చూడండి, అలాగా నేను మళ్ళీ తీసుకున్నాను అవి. ఈసారి ఖచ్చితంగా రావాలనే కోరుకుంటున్నాను. ఏంటంటే మా సైడ్, ఆంధ్ర సైడ్ కొంచెం పీస్ అనేవి రావడం చాలా రేర్. ఒక మార్కెట్లో కూడా దొరకవంతా. లైక్ హైదరాబాద్ సైడ్ అండ్ తెలంగాణ సైడ్ కొంచెం ఎక్కువగా దొరుకుతాయి కంపేర్ టు ఆంధ్ర. దిస్ ఈజ్ అ న్యూ వెజిటబుల్ అండి. జుకీనీ కూడా నాకు ఒక కొత్త వెజిటబుల్. అవి రావాలని కోరుకుంటున్నాను నేనైతే. స్పాంజ్ గార్డ్ అండి. ఇది నేను ఆల్రెడీ నా దగ్గర వీడియోస్ లేవు కానీ నేను లాస్ట్ టైం పండించాను. కానీ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పాంజ్ గార్డ్. ఇది వచ్చేసి టమాటో సీడ్స్. అండ్ సింగ్రా అండి. ఇవి మా సైడ్ వాడము. నేనైతే ప్లాన్ చేస్తున్నాను కానీ ఐ డోంట్ నో. మా సైడ్ అయితే అవి కుక్ చేయము, యూజ్ చేయము. బూడిద గుమ్మడికాయలండి. మీలో ఎంతమంది వడియాలు పెట్టుకుంటారో నాకు కమెంట్ చేయండి. మా సైడ్ అయితే బాగా చేస్తాము. మా ఇంట్లో కూడా చేస్తాం మేము సెల్ చేస్తాము కూడా వడియాలు. అండ్ కుకుంబర్ సీడ్స్ అండి. ఇది వచ్చేసి వైట్ రాడిష్. మనం ఆల్రెడీ రాడిషెస్ 2 కలర్స్ పండించామండి. అండ్ కానీ చూసారా, సింగ్రా అండ్ అవి 2 సీడ్స్ ఒకేలా ఉన్నాయి, బట్ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ బీట్రూట్ అండి. లాస్ట్ టైం నేను వేసాను, చిన్న సాప్లింగ్స్ అయితే వచ్చాయి కానీ నేను ఫెయిల్ అయ్యాను అనమాట. దాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సర్వైవ్ అవ్వలేదు. ఈసారి కూడా చూద్దాం ఎలా ఉంటాయో. ఇది వచ్చేసి గోంగూర సీడ్స్ అండి. మా ఆంధ్ర వాళ్ళకి ఎంత ఇష్టమోనండి అసలు గోంగూర అంటే. వీఆర్ బిగ్గర్ ఫ్యాన్స్ అసలు చెప్పాలంటే. అండ్ దిస్ ఇస్ క్యారెట్. నేను క్యారెట్ కూడా ఫెయిల్ అయ్యాను. అన్నీ మనం గెయిన్ ఐడియా కాదండి, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అందులో నాకు క్యారెట్ కూడా ఒకటి. అండ్ క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ సీడ్స్ కూడా వచ్చాయి. మనకు ఆల్రెడీ ప్లాంట్స్ ఉన్నాయి క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇఫ్ పాసిబుల్. కొంచెం ఎదిగాయండి అవి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచ్ హైట్ పెరిగాయి. ఇది రెడ్ బాల్ టర్నిప్. ఇది కూడా ఒక కొత్త వెజిటబుల్ అండి నేను పండించే దాంట్లో. ఇది రాకెట్ లీవ్స్. మరి వస్తాయి రావో మనకు తెలియదు కానీ రాకెట్ లీవ్స్ కూడా వచ్చాయి. ఇవి బెండకాయలు, లేడీ ఫింగర్ సీడ్స్. మనకు ఆల్రెడీ ప్లాంట్స్ ఉన్నాయి కదండి. ఇది వచ్చేసి రెడ్ ఎమరాంతస్. కానీ చాలా అందంగా ఉంటుందండి. మంచి పింకిష్, డార్క్ పింకిష్ షేడ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ సీజన్ ఫ్రూట్స్, మస్క్ మెలాన్ అండ్ వాటర్ మెలాన్ అండి. చూద్దాం మనకి ఎన్ని కాస్తాయో వీటిలో. అండ్ లాట్ ఆఫ్ టైప్ ఆఫ్ వంకాయలండి. మీకు నేను ఆల్రెడీ లాస్ట్ అంటే లైక్ ఒక 3 months బ్యాక్ తీసుకున్నాను. అవి మొక్కలు వచ్చాయి, వాటిని నేను ప్లాంట్ చేశాను. అవి వన్స్ హార్వెస్టింగ్కి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చాలా టైప్స్ ఉంటాయండి. వైట్ రౌండ్ అండ్ వైట్ కలర్ లాంగ్ అలాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్లాంట్ చేద్దాము. మనకి సీడ్స్ అనేవి, ఎంత క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక మంచి సైట్లో కొంచెం రివ్యూస్ అది చెక్ చేసుకుని
మనం ఆర్డర్ చేసుకుంటే చాలా బాగుంటాయి సీడ్స్ అనేవి. గార్డెనింగ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం ఎక్కడ వేయాలో తెలియదండి. నేనైతే ఆ స్టేజ్లోనే ఉన్నాను. అన్నీ నిండిపోయాయి అనమాట. ఇంకెందులో వేయాలో తెలియక నార్మల్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటే వాటిలోనే వేస్తున్నాను. అవి కొంచెం ఎదిగిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నార్మల్గా టెర్రస్ గార్డెన్ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ కొనుక్కుంటారండి చెప్పాలంటే. కానీ నార్మల్ ఇంటి దగ్గర ఉండే గార్డెన్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా సాయిల్ వేస్తే సర్వైవ్ అవ్వవు. అట్లీస్ట్ మనం వేసిన ప్లాంట్ ఒక 4-5 లీవ్స్ వచ్చేంత వరకు అయినా సరే మనం ఇలా వేరే దాంట్లో వేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మనకు సీడ్స్ ఎంత ఇంపార్టెంటో మనం వేసే సాయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సాయిల్లో ఇఫ్ పాసిబుల్ అందరూ మేక్ యువర్ ఓన్ కంపోస్ట్ అండి. సింపుల్గా ఒక చిన్న ఓల్డ్ బకెట్ కానీ ఏదైనా తీసుకొని మీకు వచ్చే డైలీ వెజిటబుల్ వేస్ట్ని మాత్రం వేసి అండ్ మంచి లైవ్గా ఉన్న సాయిల్ అంటే మీకు ఎర్త్వార్మ్స్ పాసిబిలిటీ ఉంటే కనుక ఎర్త్వార్మ్స్ ఉన్న సాయిల్ని అందులో వేసేసి దాన్ని అలా ఉంచేయండి. కొంచెం డ్యాంప్గా ఉంచాలండి, లైట్ డ్యాంప్గా ఉంచుకుంటూ అండ్ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ బెటర్ దాన్ గోల్డ్ అండి అసలు. అండ్ డ్రై లీవ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం చాలా బెటర్ అండి. ఇదిగోండి చూసారా, నేనైతే గ్లాసెస్ కాదు నార్మల్గా మనకి ప్యాకేజ్ బాక్సెస్ వస్తాయి కదా, ప్యాకేజ్ బాక్సెస్లో కూడా వేసేస్తున్నాను. ఏంటంటే జస్ట్ కొంత టైం వరకు అండి, దానికోసం మనం ఇన్వెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు నా ఒపీనియన్లో. ఇఫ్ మీది టెర్రస్ గార్డెన్ అయితే అంటే ఇట్స్ యూజ్ అవుతాయండి మీకు ఫర్దర్గా కూడా. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్. నేను దీనిలో అయితే మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ బ్రింజల్స్ అన్నీ ఒక సైడ్ వేసానండి. అండ్ ఇంకొక సైడ్కి వచ్చేసి ఆనియన్స్ వచ్చాయి కదా, రెడ్ అండ్ వైట్ ఆనియన్స్ వేసాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ వేసాను. ఏంటంటే మనం క్లోజ్ చేయడానికి పాసిబిలిటీ కూడా ఉందండి దీనికి. అండ్ ఏంటంటే మనం సాయిల్లో వేసిన తర్వాత ఏంటంటే డ్యాంప్గా ఉండాలి, ఏంటంటే ఆరిపోకూడదు, అలానే ఎక్కువ వాటర్ ఉండకూడదు. అండ్ డ్రైనేజ్ హోల్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అండి. మంచిగా డ్రైనేజ్ ఉండేలా చూసుకోవాలి ఎందులో వేస్తే అందులో. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే దాన్ని కొన్ని రోజులు క్లోజ్ చేసి ఉంచడానికి ట్రై చేయాలండి. డైరెక్ట్ సన్లైట్ పడితే ఏంటంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి సాప్లింగ్స్ అనేవి. మనం ఫస్టే డైరెక్ట్ సన్లైట్లో కానీ లేదా డైరెక్ట్ భూమిలో వేయడానికి ట్రై చేస్తే కొన్ని వరకు సర్వే అవుతాయి. లైక్ గోంగూర బతికేస్తుందండి మనం డైరెక్ట్గా వేసినా, లేడీస్ ఫింగర్స్ కూడా డైరెక్ట్గా వేసినా బతుకుతాయి. కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఈ టొమాటోస్, చిల్లీస్ ఇవి ఏంటంటే సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టం అండి, వంకాయలైనా సరే. ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి. లీఫీ వెజిటబుల్స్ గ్రో అయినంత ఫాస్ట్గా గ్రో అవ్వు. అండ్ ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఈజీ వే అండి నా వరకు అయితే. నేనైతే అన్ని సీడ్స్ కూడా అలాగే చేయమని చెప్తాను. ఎందుకంటే కంపేర్ టు మనం డైరెక్ట్గా వేసిన దానికన్నా కూడా ఇలా మనం ఎందులోనే వేసుకున్న దాంట్లోంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి ఏంటంటే సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ సీడ్ బాస్కెట్స్ ఉంటాయండి, ఏ సీడ్కి ఆ సీడ్కి మనం వేసుకుని ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. బట్ ఏంటంటే ఇఫ్ మీకు అంత అవసరం అనిపిస్తే కనుక ఆప్ట్ ఫర్ దట్ అండి. అండ్ ఏంటంటే సాయిల్లో ఇంకొకటి ఏంటంటే గట్టిగా ఉండకూడదండి. సాయిల్ వచ్చేసి కొంచెం లూజ్గా ఉండాలి. మీకు ఎప్పుడైతే సాయిల్ లూజ్గా ఉంటుందో మనం వేసిన సీడ్ రూట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దానికి ఆ స్పేస్ ఉండాలన్నమాట. మనం ఎదగడానికి కావాల్సిన స్పేసే మనం దానికి ఇవ్వాలి. నేనైతే మ్యాక్సిమం ఇలానే వేస్తున్నానండి. నాకు సింపుల్గా కొంచెం స్టోన్స్ కింద మనం డ్రైనేజ్ హోల్ దగ్గర ఏదైనా స్టోన్ పెట్టి దాని మీద కొంచెం కోకోపీట్, నార్మల్ బ్లాక్ సాయిల్ అండ్ కొంచెం వెర్మి కాంపోస్ట్ మిక్స్ చేసిందే వాడుతూ ఉంటాను నేను. అన్నీ అందులో వేయడానికి కుదరదు కాబట్టి కొన్ని వరకు వేస్తానండి, కొన్ని మిగతా దాంట్లో వేస్తాను. అసలు ఇవన్నీ ఎలా వస్తాయో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తినే వెజిటేబుల్స్ మనమే పండించుకుంటూ ఉండే హ్యాపీనెస్ వేరండి. మిగతా డైట్స్ ఇవన్నీ సెకండరీ, కానీ ప్లాంట్ టు ప్లేట్ మెయిన్ బేసిక్స్ ఏంటంటే అండి, మా సైడ్ ఏంటంటే విలేజెస్లో అయితే చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే ప్లాంట్ టు ప్లేట్ అనేది ఫాలో అవుతారండి. ఏంటంటే మనం
మనం వెంటనే కట్ చేసుకొని వచ్చి తిన్న వెజిటబుల్స్ ఆర్ సో గుడ్ అండ్ ద టేస్ట్ బెటర్. అవైలబిలిటీ లేనప్పుడు ఏం చేయలేము, కానీ వీలున్నంత వరకు కూడా అందరూ పండించుకోవడానికి ట్రై చేయండి. చిన్న స్పేసే కావచ్చు, లేదా మీరు ఒక సింపుల్గా లైక్ ఒక టమాటో ప్లాంటో ఆర్ చిల్లీ ప్లాంటో పెట్టుకున్నారనుకోండి, ద అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ గివ్స్ ఇస్ సో మచ్ అండి. ఇల్లు ఒక చిన్న పచ్చిమిరపకాయ వచ్చి కట్ చేసుకుని తెచ్చుకొని మనం కర్రీలో వేసుకున్నా సరే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. ఇట్స్ లైక్ కేరింగ్ యువర్ చైల్డ్ అనమాట. ఒక బేబీని చూసి మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము. వీ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అండ్ మన టైం ఇస్తాము, మనీ ఇస్తాము, కానీ వాళ్ళు ఇచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. సేమ్ ప్లాంట్స్ కూడా అంతే అండి. అవి రిటర్న్ ఇచ్చినప్పుడు మనం చిన్నదైనా సరే వీ విల్ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మనకి చాలా ప్రశాంతతని ఇస్తాయండి గార్డెనింగ్. చిన్నదైనా సరే స్టార్ట్ చేయండి. ఐ రియలీ వాంట్ టు టెల్ యూ దట్. నేను మీకు ఫర్దర్ వీడియోస్లో కాంపోస్ట్ ఎలా చేయాలి ఇలాంటివి అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మాకు ఇంటి దగ్గర ఉన్న చిన్న ప్లేస్లోనే మనం ఎక్కువ ఎలా వెజిటేబుల్స్ అనేవి పండించుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎలా ప్లాన్ చేసుకున్న మన దాన్ని బట్టి బాగా వస్తాయి అన్నమాట. మనకి ఉన్న కొంచెం స్పేస్ని బాగా అండ్ ఇవి వచ్చేసి గుండు మిర్చి అండి. ఇది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాను. అప్పడాల మిర్చి కింద కూడా వాడతారు. నేను కొంచెం బాగా పండినవి తీసుకొచ్చి వేసాను అనమాట పాట్లో. అవి ఎలా వస్తాయో చూద్దాము. నాకైతే చాలా ఇష్టం, కొంచెం స్పైస్ లవర్ని నేను. మీకు ఫర్దర్గా మ్యాక్సిమం ఒక 1 వీక్ 1.5 వీక్లో మీకు నేను అప్డేట్ అనేది ఇస్తానండి. ఛానల్ చూస్తూ ఉండండి. గ్రో అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి అనేది చూద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫ్యూచర్లో ఇంకా చాలా సిరీస్ ప్లాన్ చేస్తున్నాము. కొన్ని స్క్రాచ్ నుంచి పెంచవచ్చు అంటే ఇలాగా, అండ్ కొన్ని మనం కొనుక్కోవాలండి. కొనుక్కోవడం ఏంటంటే మనం వన్స్ బై చేసిన తర్వాత నెక్స్ట్ టైంకి మనం సీడ్స్ ఖచ్చితంగా దాచుకోవాలి. ఇట్స్ ఎ క్రూషియల్ పార్ట్. అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.